నమస్కారం. నేచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ అయిన విజయరామ్ గారు ప్రత్యేకంగా చేతి వృత్తులు, కుల వృత్తులపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళకి ప్రోత్సాహకంగా ఒక ఇన్స్టిట్యూట్ని ప్రారంభించబోతున్నారు. అక్కడ చాలా వరకు కళల్ని వారు నేర్పించబోతున్నారు. అల్లికలు ప్రధానంగా కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి అంటే నేచురల్గా మనకున్న వృక్షాల నుంచి వచ్చేటువంటి వాటి నుంచి పై ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు. బుట్టలు కానీ మంచాలు కానీ అవి నాకు చూడగానే భలే ఆశ్చర్యం అనిపించింది. ఒక చిన్న మంచం ఇక్కడ భలే అట్రాక్టివ్గా ఉంది. వాటి గురించి తెలుసుకుందామంటే ఆయన చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ లోపు మీ అందరికి కూడా చూపించాలిగా నేను, అందుకనే వారి మాటల్లో విందాం అసలు ఏంటి మంచం. అలాగే కొన్ని బుట్టలు లాంటివి కూడా చూశాను. అవి ఎంతవరకు ఎలా ఉపయోగపడతాయి, అసలు ఎలా తయారు చేస్తారు, ఇన్స్టిట్యూట్ అంటున్నారు, ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. విజయరామ్ గారు నమస్తే అండి. నమస్తే. నిజంగా ఎప్పుడు మీరు గ్రేటే. చాలా అంటే కొత్తగా ఆలోచించటం వేరు, దాన్ని అవలంబించడం వేరు. ఏదైనా ఆలోచన వస్తే దాన్ని ఆచరణలో పెట్టాలి అని అంటారు. పాత వాటిని మళ్ళీ గుర్తు చేస్తూ వాటిల్లోనే జీవితం ఉంది అని చెప్తున్నారు మీరు. అయితే చేతి వృత్తులు కావచ్చు, అలాగే వృత్తి కళాకారులు అంటారు మరి ముఖ్యంగా వాళ్ళని. అలాగే కుల వృత్తి, వాళ్ళ కులం ఏదైతుందో దాన్ని అలా ఆధారం చేసుకుని అదే పని ఇప్పటికీ ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అది కదా. అలాంటి వాళ్ళకి మీరు మళ్ళీ ఒక అవకాశం లాగా మీరు చెప్తున్నవి నాకు కనిపించింది. అవి ఇవే అంటున్నారు. అసలు ఏంటండి ఈ మంచం, దేంతో తయారు చేశారు, వీటి గురించి చెప్పండి. ఇది తాటి చెట్టు ఆకమ్మ. తాటి ఆకుకు సంబంధించిన చెట్టు నుంచి వచ్చే మధ్యలో కమ్మ అంటారు. అది మనకి 3 అడుగులు పొడవు ఉంటుంది. అది ఒక 4-5 అంగుళాలు వెడల్పు ఉంటుంది. దాన్ని పై పొరని చాలా నైపుణ్యంతో తీస్తారు. ఇది ముత్యపాండ్యన్ అని ఒకే అతను ఉన్నాడు. ఆయన తమిళనాడులో ఉన్నాడు. ఆయన వయసు ఇప్పుడు 70 ఏళ్ళు. ఈ భారతదేశంలో ఈ కళ ఆయన చేతిలోనే ఉంది. ఆయన అంతరించిపోతే కష్టం. నేను ఈయన్ని ఒక 3 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి తరకటూరులో ఒక వర్క్ షాప్ పెట్టి ఇవి ఒక 6గురికి నేర్పించా. ఆయన తీసుకొచ్చి క్లాస్ ఇప్పించి ఆయన దగ్గర ఒక 4 రోజులు మా దగ్గరే ఉన్నాడు. ఈయన బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పోస్ట్ పెట్టి నేర్చుకుంటాకి వస్తా నేను అడిగితే ఒక్కళ్ళు రాలా. బాధ. బెంగాలీ వాళ్ళు ఒక 6గురు తీసుకుని వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ ఇచ్చి, శాలరీ ఇచ్చి వాళ్ళకి ఇది నేర్పించా. గ్రేట్ సార్. అసలు అంటే అంత ఇనిషియేటివ్ మీరు తీసుకున్నారు. ఇది కాదే, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టింది అనుకోండి. కళలకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాళ్ళకి. సంగీతానికి ఉంది, తర్వాత స్కల్ప్చర్కి ఉంది, ఆర్ట్స్కి ఉంది, వాస్తుకు ఉంది, ఇలా ఉంటారు. అలా ఈ అంతరించిపోతున్న ఈ తాడి చెట్లని ఒక ఉపాధిగాని చూపిస్తే దీని మీద పడుకోవటం అనేది ఆయన చెప్పేది ఏంటంటే సైంటిఫిక్ రీజన్. ఇది 6 అడుగుల మంచం చేస్తాడు. ఇది 4 అడుగులే. ఇది పిల్ల మంచం. యాక్చువల్ గా తల్లి మంచం ఒకటి ఉంటుంది. తల్లి మంచం హైట్ లో ఉంటది. తల్లి పడుకున్న తర్వాత పిల్ల కడుపులో తంతా ఉంటుంది కాళ్ళతో. అప్పుడు తల్లి మెలకు వస్తుంది. మెలకు వచ్చి చూడటం వల్ల పాల ఉత్పత్తి రాదంట. అందుకని ప్రసాదంగా తల్లి పడుకోవాలి. పడుకోవాలన్నప్పుడు నిద్రలోకి వెళ్ళినాక ఈ మంచం ఉన్న పల్లెన పడుకోబెడతారు. ఇల్లు చిన్న ఇల్లు అయితే ఇరుగ్గా ఉంటది కదా, అందుకనే ఒకవేళ లేచినప్పుడు తల్లి మంచం కింద దీన్ని లోపలికి నెట్టేస్తారు. ఎంత ఆలోచన చేశారు చూడండి భారతదేశం, మన కళాకారులు. ఇది ముడివి పైకి రాకుండా అల్లుతాడు. మీరు ఎలా అంటే నైస్ గా ఉంటది. అవును, కానీ అంటే పడుకుంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఇది ఆయన చెప్పేది 80 ఏళ్ళు ఉంటుంది అంటాడు. అబ్బో, తడవకుండా ఎండకి ఎండకుండా ఉంటే 80 సంవత్సరాలు. ఏమంటారు, తాటి మంచం అని అంటారా? అంతేగా, తాటి మంచం. ఇది అనుకుంటావా, ఈ తాడుని తెంపలేం మనం, ఒక్క తాడుని తెంపలేం. ఈ అల్లికల్లో 8 రకాల అల్లికలు చేస్తాడు ఆయన. ఇది ఒక అల్లిక. ఇది పడుకోవటం వల్ల ఆయన చెప్పేది ఏంటంటే సైంటిఫిక్, ఈ అప్ అండ్ డౌన్స్ ఇలా పడుకుని ఈ గ్యాప్ ఉండటం వల్ల మన నర్వ్స్ కి, మజిల్స్ అన్నిటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం గాలి అంత బాగా అందుద్ది అంటాడు. ప్రాణవాయువు అందుద్ది, రక్త ప్రసరణ అందుద్ది. మనకి బాడీ పెయిన్స్ రావడానికి మనం వాడే స్పాంజ్ పరుపులు అంటాడు ఆయన. ఇప్పుడు అసలు లక్షలు పోసుకుంటున్నాం కదా. ఇది మీరు అన్నారు ఉదయం నులక మంచం వేసిన బయట పడుకుంటున్నది. అవును, ఈ వాతావరణం చూసాక నాకు అదే అనిపించింది. ఇది ఉంటే మనకి ఆ నొప్పులు రావు, గ్రామంలో చెట్టు బతుకుద్ది. యూస్ చేస్తున్నారండి ఇప్పుడు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే
ఇంత పవిత్రమైన పని స్వామివారికి తిరుమలలో పవళింపు సేవ కింద వాడాలి అబ్బా. మంచి ఆలోచన ఉంది. కదా. ప్లాస్టిక్ దాంతో ఇంకో దాంతో కాకుండా ఆస్కారం ఉందా? ఖచ్చితంగా ఉంది. రేపు వచ్చే ప్రభుత్వాలు ఎవరైతే వాళ్ళకి మేనిఫెస్టోలో పెట్టి ఆ గౌడ కులస్తులకి ఇది నా ఇంటి నుంచి ఈ మంచం వెళ్ళింది, లేదా నా ఇంటి నుంచి తాడి చెట్టు నుంచి ఇది వెళ్ళింది అనేది ఎంత భక్తి భావంతో ఉంటాడు. నాది గుడి అనుకునే భావన వస్తుంది కదా, పొంగిపోతారు కదా. సో ఈ సెన్సిటివ్ గా దీన్ని ముందుకు తీసుకువెళ్తానికి చెట్టు బతకటాకి, కాకి బతకటాకి, వేప చెట్టు బతకటాకి, వేప చెట్టు ద్వారా మనం బతకటాకి దీన్ని అన్ని గుళ్ళల్లో దీన్ని అమర్చాలి. విజయరామ్ గారి కోరిక అదే. చాలా బాగుంది. తాటి మంచం 80 సంవత్సరాలు ఉంటుందట స్ట్రాంగ్ గా. ఇది పిల్ల మంచం మీరు చూస్తున్నది, 4 అడుగులు. ఇది పెద్ద మంచాలు కూడా చేస్తారు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే చేసేవాళ్ళు ఒకరిద్దరు ఉన్నా నేర్పిస్తామని ముందుకొచ్చినా నేర్చుకుంటాక ఎవరు రాలేదంట. అదే బాధ అంటే అనిపిస్తుంది. ప్రభుత్వాలు ఇచ్చే స్కీములతో మనం 15,000 ట్రైనింగ్ పీరియడ్ లో ఓటాకి సిద్ధపడ్డాం, రోజుకి 500 చొప్పున. అయినా ఆసక్తి చూపెట్టలేదంటే మనం ఎంత వెనక్కి వెళ్ళిపోయాం చూడండి. గ్రామంలో ఉండి 15,000 సంపాదిస్తే భోజనం ఫుడ్ పెట్టి నిజంగా నేర్చుకుంటే రాకపోతే చెట్టు ఎలా బతకాలి రేపు కదా. పల్లెటూరులో వదిలేసి ఇక్కడ మాకేం పని లేదని చెప్పి అందరూ నగరాలకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీరున్న ఊర్లోనే ఉండి మీకు ఉన్నటువంటి ఏవైతే వసతులు ఉన్నాయో వాటితోనే, ఆ తాటి చెట్లు కొంచెం ఆకుల దగ్గర నుంచి తీసినవి, వాటితోనే ఇలా మంచాలు అల్లి నెలకు దగ్గర 18,000 వరకు సంపాదించుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఏ వాచ్మెన్లు గానో ఏ గూర్ఖాలు గానో ఇలా బతకాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. నిజంగా మంచి ఆలోచన ఇది. ఇప్పటివరకు మాకు తెలియదే అనుకున్న వాళ్ళు తెలుసుకోండి, వచ్చి ఇవి ఎలా నేర్పిస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను విజయరామ్ గారిది. మీరు అడిగితే ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. మనకి ఇందిరా పార్క్ దగ్గర ఆఫీస్ కూడా ఉందండి, అక్కడికి వెళ్ళి కన్సల్ట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. సరే ఇంకా కొన్ని చూస్తున్నాను బుట్టలు. ఇది ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్ లో అండి. 15,000 ఆయన మంచం నేర్చుకున్నాక చేస్తే ఇలాంటి మంచాలు వారానికి అలవకగా ఒకటి తయారు చేయొచ్చు, అంటే 4 చేయొచ్చు. ఈ మంచం ఇప్పుడు 20,000 రూపాయలు. 20,000 రూపాయలు అంటే మంచానికి ఈ కోడి కట్టెలు ఇవన్నీ తీసేసేస్తే మనకి ఒక మంచం ద్వారా 10,000 రూపాయలు ఖచ్చితంగా మిగులుతాయి. 10,000 ఇంటూ 4 మంచాలు నెలకు చేయొచ్చు, 40,000 రూపాయలు ఇప్పుడు ఈ మంచాలు మాకు దగ్గరగా ఒక 25 ఆర్డర్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చాయా? ఎప్పుడో. కానీ ఇది మా పని కాదు, మేము నేర్పించటం. అందుకే ఇది అందరూ మాకు మంచం కావాలంటున్నారు. నేర్చుకుంటాక మనం పోస్ట్ పెడితే ఒక్కరు రాలా, పడుకుంటాకి వస్తామంటున్నారు. మంచం కావాలన్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటాకి ఎవరు లేరు. అంటే ఇది అందుకే 40,000 రూపాయలు ఆదాయం వస్తుంది నెలకి. ఇది రెండోది మీరు అన్నట్టు ఇది తాటి నుంచి వచ్చే ఆకు నుంచి వచ్చే బుట్ట. ఇలాంటి బుట్టలు ఒక తాడి చెట్టు నుంచి 20 వస్తాయి అమ్మా. ఒక తాడి చెట్టు నుంచి 20 వస్తాయి. చిన్న పెద్దవి కలిపి యావరేజ్ న ఈ పెద్ద ఈ చిన్న సైజులు చూడండి ఎంత బాగున్నాయో ముద్దుగా. ఇది చిన్నది బుజ్జి బుట్టలు భలే ఉన్నాయి. బుట్ట భోజనాలన్నీ ఇప్పుడు చూస్తున్నాం కొన్ని చోట్ల. బుట్ట భోజనం కూడా ప్రభుత్వాలు ఇస్తే పాలిథిన్ తగ్గుద్దండి. మనకున్న 4 కోట్ల చెట్లతో ఎన్ని చేసుకుంటే పాలిథిన్ క్యారీ బ్యాగులు తగ్గుతాయి, చేతి గుట్టలు డబ్బులు వెళ్తాయి. ముఖ్యంగా తిరుమలలో స్వామివారి లడ్డు దీంట్లో ఇవ్వాలని ఇలా ఇస్తే 19 లక్షల చెట్లతో రోజుకి మనం తిరుమలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చొచ్చు. 19 లక్షల చెట్లు అవసరం అవుతాయి. మనకి 4 కోట్ల చెట్లు ఉన్నాయి అక్కడ. ఇలా అన్ని గుళ్ళకి చేయొచ్చు. తిరుమల వాళ్ళకి అసలు ఎంత ఉపాధి అవకాశం చూడండి. బాగా ఆలోచించారు సార్ మీరు. మా జీవితాలు ఇంతైనా, మేమేమి చేయలేము, ఇటు ఇక్కడ పని చేసుకోలేము, బయట వేరే నగరాలకు వెళ్ళి అక్కడ చేసుకోలేమని ఎవరైతే నిరుత్సాహంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఒక ప్రోత్సాహంగా చెప్తున్నారు విజయరామ్ గారు. చక్కగా నేర్చుకోండి, ఇలా నేర్చుకునే వాళ్ళు వస్తే హ్యాపీగా మేము నేర్పిస్తాం, వాటి డీటెయిల్స్ కూడా చెప్తానంటున్నారు. నేర్చుకుంటే మీకు వచ్చే ఆదాయం చాలా బాగుంటుంది. ఎంతో కొంత 20,000 30,000 వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఊర్లోనే ఉండి హ్యాపీగా సంపాదించుకొని అక్కడే జీవితం గడపచ్చు. ఇది ఒక రకం సార్. ఇంకా ఇది తాటి ఆకు దగ్గర ఉండే జీపు అంటారు దీన్ని. ఇలా పీచ్ లాగా వస్తుంది. దీన్ని మ్యాట్ లాగా చూడండి, అల్లికలేదు, నేచర్ అలా లేదు, నిలువు అడ్డం లోపల. ఇది సహజంగా ఉన్నదే కదా? సహజంగా ఉన్నదే. ఇది మాత్రమే అల్లింది. ఇది మనం చిన్న చిన్న కొత్తిమీర మొక్కలు పెట్టుకున్నప్పుడు, పంటలు పెట్టుకున్నప్పుడు నీళ్ళు సాయిల్ ఈ రోజున కాకుండా దీని మీద పూసేవాళ్ళు. పోస్తే అప్పుడు మట్టి కొట్టుకుపోదు. మా చిన్నతనంలో అలా చేసేవాళ్ళు. దీంతో ల్యాంప్ షేడ్ తయారు చేశాడు. ఇలాంటివి ఒక 30 రకాలు చెప్పాడు తాటి చెట్టుతో.
బై ప్రొడక్ట్స్ ఇలాంటివి 30 రకాలు. తాటి చెట్టుతో 30 రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసిన ఒక 4 రకాలేమో మంచము, బుట్టలు, ఇది ల్యాంప్ షేడ్స్. ఇందులో చిన్నవి పెద్దవి కూడా వస్తాయి మనకి. డైరెక్ట్గా ఇప్పుడు నార్మల్గా న్యాచురల్గా ఉన్నది ఏదైతే అల్లింది కాదు, ఈ సైడ్స్ ఇలా హోల్డ్ చేయడానికి ఇలా అల్లారు. జస్ట్ ఇవి తాటి ఆకుతోటి ఇలా కవర్ చేశారు. భలే ఉన్నాయి ల్యాంప్ షేడ్స్. ఇప్పుడు ఇవే మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. పాతకాలం పద్ధతులు మనం పల్లెటూరులో చూసినటువంటివన్నీ కూడా ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లు పల్లెటూరు థీమ్ తోటి ఇలా క్రియేట్ చేస్తున్నారు కదా, అలాంటి చోట్ల మనం ఇవి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఇళ్లల్లో మాకు అలాంటి వాతావరణం కావాలి, అలాంటి ఇంటీరియర్ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక, మీరు కనుక ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే దానికి తగ్గట్టుగానే డీటెయిల్స్ తెలుస్తాయి. అంతకంటే ముందు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఆసక్తి ఉన్న వాళ్ళు దయచేసి నేర్చుకోండి. నేర్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేర్పిస్తాము అని ముందుకు వస్తున్నా కూడా నేర్చుకోవడానికి రావట్లేదంటే అదే బాధ అందరికి. ఇంకొక రకం చూస్తున్నాను విజయ్ గారు అక్కడ. ఇది మన చెరువుల్లో ఉండే తుంగ. ఇది దీనికి ఎవరు నీరు పోయరు, మట్టి అక్కర్లేదు, దానంతట అదే దాన్ని మొలిచింది. దీన్ని ఈ విధంగా చేసుకుంటే ఒక్క రోజుకి 2 లేదా 3 అల్లగలుగుతాడు కళాకారుడు. ఇది 300 రూపాయలు అమ్ముకున్నా 3 చేస్తే 900 రూపాయలు ఇంట్లో కొంచెం సంపాదించుకోవచ్చు. ఇది 300 రూపాయలు అంటే ఎవరైనా కొంటారు. అల్లికలో ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. దేవస్థానం దీనికి ఇన్స్టిట్యూట్ పెట్టాలి. ఈ వనరులు అంతరించిపోకుండా ప్రతిదీ మన సింథటిక్, ప్లాస్టిక్, పెట్రోల్ బై ప్రొడక్ట్స్ తో మనం బతుకుతున్నాం. ఇది కాకుండా ఇలాంటి సహజమైన న్యాచురల్ గా దొరికే వాటితో చేస్తే ఎంత బాగుంటుందో. మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటాం, ఎప్పటి నుంచో అంటున్నాం మనం, ప్లాస్టిక్ అసలు వాడొద్దు, యూజ్ చేయడం మానేయండి, దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయని చెప్పి అవి చెప్తున్నట్టే ఉంది. కానీ ఎవరు కూడా అంత పాటించట్లేదు, తప్పని పరిస్థితుల్లో వాడుతున్నాం అంటారు. కానీ ఆల్టర్నేట్గా చాలా చాలా వచ్చేసాయి. వాటికి బదులుగా న్యాచురల్గా మనకు ప్రకృతిలో దొరికే వాటి అన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. జమ్ము మనకి అసలు ఎందుకు పనికిరాదు, ఇది వేస్ట్ అని అంటారు, చెరువుల్లో వాటిలో పెరుగుతుంది. దాంతో ఇలా ల్యాంప్ షేడ్ తయారు చేశారు. ఇందులో ల్యాంప్ పెడితే ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఎంత అందంగా వస్తుంది, భలే ఉంటుంది కదా. నైట్ మూన్ లైట్ డిన్నర్ చేసేవాళ్ళు, అలాగే మూన్ లైట్ ఆ షేడ్స్ ఇష్టపడేవాళ్ళు ఇలా న్యాచురల్ పద్ధతిలో ఉన్నటువంటి ఇవి బాల్కనీస్లో వాటిలో పెట్టుకుంటే ఎంత బాగుంటాయో కదా. ఇవి మనకి దొరకాలంటే ఇవి తయారు చేసేవాళ్ళు కావాలంటే వాళ్ళు నేర్చుకోవాలి. సో ఇదే ఒక సైకిల్ ఇది కూడా, అంతే కదండి. ఇంకా ఎలాంటివి ఉంటాయి? ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. తాటి పండు నుంచి బోర్డు తయారు చేయొచ్చు. తాటి ఇడ్లీ, తాటి రొట్టె, తాటి బూరెలు, అవును, ఆహార పదార్థాలు చాలా వస్తాయి తాటి పండు నుంచి. అలా ఒక 30 రకాలు నేర్పాడు ఆయన. ఆయన పేరండి ముత్య పాండ్యన్, తమిళ్. ఆయన తీసుకొచ్చి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఎక్కడైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్ల దగ్గర దీన్ని తయారు చేయాలి. మీకుందా ఆలోచన? ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇవి దేవస్థానం కింద పెట్టి తాడి చెట్ల దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది లాజిస్టిక్స్ ప్రాబ్లం అవుతుంది. ఇవి ఆ కమ్మలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ నేర్పుతాం సరికి ఎక్కువ అవుతుంది కాస్ట్. అందుకని అక్కడే పెట్టాలి. దీని టైం ఇది తయారు చేయటం కూడా ఒక సమయం ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 10:30, 11 వరకు చేయాలి. తర్వాత ఇది మాటింది, ఇది ఆకు. అలా కూడా ఉంటుందా? మళ్ళీ రాత్రి 7 తర్వాత నుంచి ఎండ పెరుగుతున్నప్పుడు ఇది మౌళ్ళు కాదు, పగిలిపోద్ది. వాతావరణంలో తేమను గ్రహించుకుని అది బెండ్ అవుతా ఉంటది. ఆ టైంలో దీన్ని తయారు చేయాలి. ఇన్ని నియమాలు ఉంటాయా? అలా చేసినప్పుడు ఇది కొండ మీదకి ఈ విధంగానే పట్టుకెళ్ళిపోవచ్చు. ఒక దాంట్లో ఒకటి పెట్టుకుని, దీంట్లో పులిహోర, దీంట్లో దద్దోజనం, అలా దీంట్లో లడ్డూలు, ఇలా గుళ్ళ నుంచి బయటకు వచ్చేటప్పుడు, లేకపోతే గుళ్ళ నుంచి భక్తులకి వెళ్తున్నప్పుడు, ఇలా ప్రతి దేవాలయంలో చేస్తే ఇంత గ్రామ సంపద ఇదంతా. నిజంగానండి, ఎంతో మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. టెంపుల్స్ లో మనం చూస్తాం కదా, ప్రసాదాలు కవర్స్ లో అవి పెడుతున్నారు. చిన్న చిన్నవి ఇప్పుడు ఇస్తరాకు డొప్పల్లా తయారు చేసి ఇస్తున్నారు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఇలా బుట్టల్లో పెడితే బాగుంటుంది కదా. ఎక్కువ ఇచ్చినప్పుడు లడ్డు దాంట్లో పెడితే ఎంత పవిత్రంగా ఉంటుంది. అదే ఒక మంచి వాసన వస్తుంది, పరిమళం. అవునవును, మంచి వాసన వస్తుంది. అవును, అదే క్యారీ బ్యాగ్ అలా రాదుగా. రాదండి, క్యారీ బ్యాగ్లు అసలు నిజంగా అవి ఎందుకు వచ్చాయో కానీ అన్నిటినీ నాశనం చేసేసింది పూర్తిగా, భూమితో సహా. తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో చూసారు కదా, తాటి చెట్టు నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్ ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. నేర్పిద్దామనే ఆలోచన ఉంది విజయరామ్ గారికి. ఇన్స్టిట్యూట్ పెట్టాలి, టీటీడీ ద్వారా ఇది జరిగితే ఇంకా బాగుంటుందని వారి ఆలోచన. సో పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడి ఏ సంకల్పంతో అయితే ఆయన చెప్పారో, ఆయనకు ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. పెద్దలకి మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, చెప్పిన పని అంటే ఆయన ఏదైతే ఆలోచన చేశారో, ఇలా ఇన్ని బై ప్రొడక్ట్స్ ఉన్నాయని చూపిస్తున్నారు ఉదాహరణకి, ఇలా చేయొచ్చు మాటతోనే కాదు, ఇలా లైవ్ ఎగ్జాంపుల్ మనకు కనబడుతున్నాయి. స్వామివారి ప్రసాదం ఇందులో ఇవ్వటం కానీ, కేవలం ఆ ఒక్క గుడే కాదు, ప్రతి ఒక్క గుడిలో కూడా ఇలాంటివి చేస్తే ఎవరైతే గౌడ సోదరులు
సోదరులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఇంట్లో అలా మగ్గిపోతూ ఉన్నారో, ఏ పని చేయలేక ఇబ్బంది పడుతున్నారో, అరే మాకు ఇంకేమి చేయలేమని బాధపడుతున్నారో వాళ్ళకి కొంత ఉపాధి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తద్వారా వాళ్ళు కూడా ఎంతో కొంత సంపాదించుకొని వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తారు. మంచి ఆలోచన సార్. మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మళ్ళీ ఇది ఇంప్లిమెంట్ అవుతుందని నాకు అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అవ్వాలని, ఆ శ్రీవారిని వేడుకుంటున్నాను నేను కూడా. ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం, సరేనా? మేదర్లకి వాళ్ళ రక్తంలోనే ఉంది అలికలు. ఇది నేను ఇట్టే పట్టేస్తారు. అటు గౌడు సోదరులకి ఇలా మేదరు సోదరులకి ఇద్దరికి మేలు జరుగుతుంది దీని ద్వారా. ఇద్దరికి ఆదాయమే. ఇద్దరు ఆకుని తీసుకొచ్చే చెట్టు ఎక్కేవాళ్ళు కదా వాళ్ళు, వీళ్ళు. ఎందుకంటే చెట్టు ఎక్కేవాళ్ళు అల్లలేరు, అల్లేవాళ్ళు చెట్టు ఎక్కలేరు. ఎవరి పని వాళ్ళది. అది ఎంత బుజ్జిగా ఉందో ఈ బుట్ట కదా. చక్కగా ఇలా క్యారీ చేయొచ్చు. ఊర్లలో వెళ్తే మనకి ఇవి కనిపిస్తాయి, సిటీల్లో కనిపించడం చాలా అరుదు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత, విజయరామ్ గారి మాటలు విన్న తర్వాత, వారి సంకల్పం గురించి ఏదైతే చెప్పారో అది విన్న తర్వాత నాకు అనిపించింది, ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది, మనమే వేటి కోసమో వెంపర్లాడుతూ ఉన్నాం. అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని. జస్ట్ ఒక షో పీస్ లాగా వీటిని వాడటం కాకుండా మన జీవన విధానంలో వీటిని మనం యూజ్ చేస్తే గనక ఎంతోమందికి వాళ్ళ కుటుంబాలు నిలబెట్టిన వాళ్ళం అవుతామండి. ప్రత్యేకంగా విజయరామ్ గారు చెప్తుంది ఒకటే, ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను, నేర్చుకునే వాళ్ళు కావాలి. నేర్పించే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన నేర్పిస్తారు, బాగానే ఉంది, కానీ నేర్చుకునే వాళ్ళు రావట్లేదు అంటున్నారు. దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక రండి. మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, వీరి ఆఫీస్కి సంబంధించింది. అది విజయరామ్ గారి ఆఫీసు ఇందిరా పార్క్ దగ్గర ఉందండి. అక్కడ ఆఫీస్ డీటెయిల్స్, అడ్రస్, అలాగే ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు ఒకసారి కాల్ చేసి మీరు నేర్చుకుందాం అనుకుంటున్నాం అంటే కనుక ఎలా ఏంటి ఆ డీటెయిల్స్ తెలుసుకుని నేర్చుకోండి. దీని ద్వారా ఖచ్చితంగా లాభం ఉంటుంది. అలాగే కొన్ని వేల కుటుంబాలు బతికించిన వాళ్ళు కూడా అవుతారండి. ఒక్కసారి ఆలోచించండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.